హరి గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు శ్రీ గీతాచార్య స్వాముల వారి బోధామృతం శిష్యుడు రాములు విరచితం. జీవబోధ. పుణ్యాన్ని సుఖాన్ని అందరూ ఆశిస్తారు, పాపాన్ని దుఃఖాన్ని ఎవ్వరూ ఆశించరు. మనకు దుఃఖాన్ని బంధాన్ని కలిగించేది ఏదైనా పాపమే, దుఃఖమే. పాపమైన దుఃఖాన్ని నుండి విడిపడాలనేదే అందరి ఆశగా ఉన్నది. అయితే ఈ పాపము దుఃఖాన్ని వదిలించుకున్న తరువాతనే ముక్తి లభిస్తుంది, అదే మోక్షము. మోక్షాన్ని అందరూ కోరుకుంటారు కనుక తెలిసి కానీ తెలియక కానీ అందరూ మోక్ష స్వరూపులై ఉన్నారు. కనుక పాపమనే బంధము ఉన్నంత వరకు మోక్షము లేదు. మోక్షము పొందితే పాపము బంధాలు లేవు. మోక్షమును కోరేది ఎవరు? బంధమున్నవారా, బంధము నుండి విడబడిన వారా? బంధము అన్న మాయను భ్రమను తొలగించుకున్న వారికి మోక్షము కావాలని కోరే అవసరము లేదు. కనుక బంధమున్న వారికే మోక్షము కావలేను. పాపబంధము ఉన్నవారికి నిజంగా పాపబంధం ఉన్నదా, లేక బంధము ఉన్నట్లుగా అనిపిస్తుందా? విషయాలకు సుఖదుఖాలకు అతీతంగా ఆలోచిస్తే ఈ మాయాబంధము అనేది సత్యమా అసత్యమా అనే ప్రశ్న మిగిలిపోతుంది. అయితే మాయాబంధము సత్యమని ఎవరూ నమ్మలేరు. కనుక దీనికి అతీతంగా సత్యమనే వస్తువు ఉన్నదని తెలుస్తుంది. కనుక సత్యం అంటే ఏమిటో నిర్ణయించాలి. 3 కాలాలలో ఏదైతే ఉంటూ 3 కాలాలకు అతీతంగా ఉంటుందో అది సత్యము. సత్యము ఎల్లకాలము ఉండేదే కానీ పోయేది కాదు. అయితే మాయాబంధము అసత్యం అంటామా? అసత్యం అంటే లేనిది అని అర్థం. మాయాబంధము లేనిదే అయితే పోగొట్టుకోవలసిన అవసరము లేదు. అది ఎప్పుడైనా పోతుంది. కాబట్టి పోగొట్టుకుంటే పోయేది కాదు. ఎలా పోతుంది అనగా భ్రమ చెంది ఉంది అనుకున్నాము కాబట్టి ఉంది. భ్రమ తొలగించుకుంటే లేదు. బంధము ఒక వస్తువుగా లేదు, అది భ్రమగా ఉన్నది. స్వప్నంలో నన్ను ఒక దొంగ పట్టుకొని స్తంభానికి కట్టివేసినాడని అరుస్తున్నాను. ఇంతలో మెలకువ వచ్చింది. దొంగ లేడు, కట్టివేయలేదు, బంధము లేదు. ఇది భ్రమ అని శాంతించెదను. భ్రమలో నుండి మేల్కొనినచో ఏ మాయాబంధము లేదు. ఇలా అజ్ఞానంలో నుండి జ్ఞానంలో మేల్కొనినచో బంధ విముక్తుడవుతున్నాడు. వేదవిధుడు దుఃఖమును దాటిపోయినాడని, వేదవాణి దుఃఖము నుండి విడిపడ్డాడు అంటే బంధ విముక్తుడు అయ్యాడు అని అర్థం. ఇంతకు ఏమిటి ఈ అర్థముగాని దుఃఖము? బంధము వాస్తవముగా లేదు, ఉన్నట్లు అనిపిస్తుంది, లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది. కావున దీనిని గురించి విచారం ప్రారంభిస్తే ఉన్నది లేదు అని అర్థమవుతుంది. ఇలా అర్థం కానంత వరకు ఏదైతే కనిపిస్తూ ఉందో అది నిజంగానే ఉంది. అది అజ్ఞానం. ప్రతివారు దుఃఖాన్ని ఆశించరు, సుఖాన్ని ఆశించెదరు. ఆ సుఖము ఎలాంటిదనినా శరీర సుఖాన్ని సంసార సుఖాన్ని ఆశించెదరు. అయితే మనకు ప్రియమైన వస్తువులో సుఖమున్నదని దాని వెంబడి పరుగులెత్తుదుము. ఆ వస్తువు ఒక కాలములో ప్రియముగా ఉంటుంది, మరొక కాలంలో అప్రియంగా ఉంటుంది. ఒక ప్రదేశము ఇష్టమవుతుంది, ఒక ప్రదేశము ఇష్టం కాదు. ఇంతకు ఏది ప్రియమైనది? శాశ్వతంగా సంతోషాన్నిచ్చేది ఏది అని ఆలోచించడం లేదు. శాశ్వత ఆనందం ఎక్కడ ఉందో కూడా ఆలోచించటం లేదు. ఒకప్పటి మిత్రులు మరొకప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు. ఎక్కడైనా శాశ్వతానందాన్ని ఇచ్చే వస్తువు ఉంటే అందరూ దానివైపే వెళ్ళేవారు. అలాంటిది ఎక్కడా కనిపించలేదు. సంతోషాన్ని ఇవ్వలేని వస్తువు అది వస్తువే కాదు. కానీ అదే కొంతమందికి ఇష్టం కావచ్చు. మనం సంతోషంగా భావించేవన్నీ
ఒక దశలో దుఃఖభావముతో కనిపించవచ్చును. కానీ మనకు మనం ఎప్పుడూ సంతోషంగా ప్రియంగానే ఉన్నాం. నేను నాకు ప్రియ వస్తువును నేనే అని భావించేదము. అయితే ఆ ప్రియ వస్తువు నేనేననుకున్న దీనిలో నాకు ఇష్టమైన వస్తువు ఏది అని దానిని పొందే ప్రయత్నంలో అసంతృప్తి మేడలను కట్టుకొని సర్వకాలము అలమటిస్తూ మనుగడను సాగిస్తున్నాను. కావున ఆత్మవిచారణ చేయటమే కర్తవ్యము. నేను బ్రహ్మము అని నిర్ణయించుకోవాలి. శాస్త్రము తెలియని దానిని తెలిపేందుకు ఉంది, లేని దానిని తెలిపేందుకు కాదు. మోక్షాపేక్ష కలవాడు ఎంతగానో మారాలి. మోక్షము కొరకు జ్ఞానమును సంపాదించుకొనవలేను. దీనికై గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. గురువు దగ్గర ఉండి శాస్త్ర అధ్యయనం చేసిన వారు కూడా ఏమీ గ్రహించలేక నిరర్ధకముగా మిగిలిపోయినారు ఎందరో ఉన్నారు. శ్రవణం చేసిన బుద్ధికి శాస్త్ర జ్ఞానం పట్టదు. కారణమేమిటి అంటే శ్రోతకు జ్ఞానార్హత లేకపోవటమే. శ్రోత జ్ఞానానికి అర్హుడు కావాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధికి విహిత కర్మలను ఆచరించాలి. ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించాలి. అనగా కొన్ని చేయకూడనివి చేసి చేయవలసినవి చేయకపోయిన కారణంగా శరీరము, ఇంద్రియాదులు, మనస్సు మలినమవుతాయి. ఏ సత్కర్మ చేసినా పరమాత్మకు అంకితం చేయాలి. పరమాత్మ భావన పూర్తిగా మనస్సులో నింపుకోవాలి. పరమాత్మకు నమస్కరించుకునినచో సర్వదోషములు నశించి హృదయము, మనస్సు పరిశుద్ధమవును. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు ఉన్నవన్నీ మన దగ్గర ఉన్నవి. ఒక దశలో ప్రాణాన్ని, దేహాన్ని కూడా తప్పకుండా వదిలివేయవలసిందే. అందువలన ఇప్పుడే పరమాత్మకు ప్రీతితో సమర్పిస్తే బుద్ధి నిర్మలమవుతుంది, హృదయము తేలిక పడుతుంది. ఈ విధముగా తపో, యజ్ఞ, దానాదులు బుద్ధిని శుద్ధము చేసి మన జీవితాన్ని పవిత్రముగా మారుస్తాయి. పదవులు, గౌరవాలు తాత్కాలికముగా సుఖాన్ని అందిస్తాయి. పదవులు ఊడగానే పేరు ప్రతిష్టలు పారిపోతాయి. వాటిలో తాత్కాలిక సుఖాలు ఉంటాయి, కానీ శాశ్వతమైన సుఖాలు ఉండవు. ఇంకా కావాలని ఆశపడిన వస్తువు పోతే ఎవరికైనా దుఃఖమే మిగులుతుంది. ఇదే బంధము. ఈ బంధాల నుండి విడిపడాలనే భావించే ముముక్షువు పదవులపై ఆశ పెంచుకోడు. ఆధిపత్యాలపై అనురక్తి లేని ఆ పుణ్యాత్ముడు విరక్తిని కలిగి ఉంటాడు. రాజ్యం ఎందుకు, రాజ్య సుఖాలు దేనికి, వాటి గుండా చివరికి ఏమి ప్రయోజనం లేదు అని గీతలో అర్జునుడు పదవులు తుచ్చమేనన్న విరక్తిని శ్రీకృష్ణుడికి విన్నవించుకున్నాడు. ఇలా ఉన్నవన్నీ నశించిపోయేవే అన్న సత్యాన్ని గ్రహించి వీటి మీద సత్యత్వ బుద్ధిని వీడి నిత్య సత్యమైన పరమపదమును ఆశించినవాడు బ్రహ్మతత్వమును పొందుచున్నాడు. ఆ తత్వము పరమమైనది, మహోత్కృష్టమైనది, నిత్య సత్యమైనది. అది ఏదో కాదు, తానే, నీవే. నీవే ఇది ప్రత్యేకమైనది కాదు, సహజమైన స్థితి, స్వస్వరూపము. ఈ విధముగా బ్రహ్మమును తెలియగోరువారు బ్రహ్మమునే పొందుచున్నారు. తక్షణ కర్తవ్యమేమిటి అని ఆలోచించాలి. మోక్షము జ్ఞాన రూపంలో ఉంది కనుక దీనిని తెలుసుకొనుటకు గురువుని ఆశ్రయించాలి. గురువు బోధించే జ్ఞానమును అందుకునే జ్ఞానార్హత శిష్యునికి ఉండాలి. చిత్తాన్ని శుద్ధి చేసేందుకు కర్మలు ఉపయోగపడతాయి, కానీ బ్రహ్మతత్వాన్ని ప్రసాదించవు. కానీ ముందుగా చిత్తశుద్ధిని ఇచ్చే కర్మలని చెయ్యాలి. చిత్తశుద్ధి కలగకుండా జ్ఞానం కలగదు. అందువలన బ్రహ్మస్వరూపుడు అయిన గురువుని ఆశ్రయించటమే తక్షణ కర్తవ్యం. శిష్యునికి గురువు ఆత్మబోధన అందిస్తాడు. గు అంటే చీకటి, రు అంటే నిరోధించువాడు, అజ్ఞాన చీకట్లను పోగొట్టేవాడు అయినందున గురువాచ్యుడయ్యాడని గురుగీత నిర్ణయించినది.
చీకట్లో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నది, చీకటి వల్ల కనపడలేదు. అలాగే ఆత్మకు సంబంధించిన అంధకారాన్ని పోగొట్టి ఆత్మ స్వయం ప్రకాశమై శోభిస్తుందని జ్ఞానాగ్ని అందిస్తాడు గురువు. ఆత్మ అనంతము అంటున్నాయి శాస్త్రాలు. ఈ ప్రపంచంలో అనంతం అనేది ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు కనుక ఈ పదాన్ని గురువు చెప్తేనే మనకు అర్థమవుతుంది. దానిని అర్థమయ్యేలా ఎలా బోధించాలో గురువుకు తెలుసు. అందుకే ఆయన గురువు అయినాడు. జగత్తులో, సంసారంలో, శరీరంలో సర్వ అర్థములను అర్థమయ్యేలాగా శిష్యునికి బోధించి ఉద్ధరించేవాడు కనుక గురువు అయినాడు. దేవుడు గురువు కన్నా వేరు కాదు. ఉపనిషత్తులు, వేదాంత వాక్యములను సద్గురువు ముఖమున బాగా విని బాగా విచారణ చేయగా సర్వోత్కృష్టము అగు అపరోక్ష జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వల్ల సంసార దుఃఖము తప్పక నశించును. పరమానంద ప్రాప్తికి 4 సాధనములు ప్రత్యక్షముగా చెప్పబడ్డాయి. ఆ సాధనములు ఏమిటి అనగా శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగములు. శ్రద్ధ అనగా గురు వేదాంత వాక్యములయందు విశ్వాసము కలిగి ఉండవలేను. భక్తి అనగా గురువునందు, దేవునియందు, స్వస్వరూపమునందు సర్వదా భక్తి అనుసంధానము కలిగి ఉండుట. ధ్యానమనగా నిరంతరము ఆత్మచింతన కలిగి ధ్యానించటం. యోగమనగా అనాత్మ వస్తువుల మీద మనసు లేకుండుట. నానా శరీరముల యందు సంబంధము లేకుండుట. వీటిని ఆచరణలో పెట్టుకొనినచో మనస్సు, బుద్ధి, హృదయము పరిశుద్ధమగును. అప్పుడు నీవు స్వతసిద్ధముగా శుద్ధ బుద్ధ ముక్త స్వభావ పరమాత్మవే. అవిద్య చేత నీకు ఈ శరీరమే నేను అనేది అధ్యాసము కలిగినది. అందువలన నేను కర్తను, నేను భోక్తను అను శరీర సంబంధ రూప సంసారము కలిగినది. దానిలో చిక్కుకొని నా తల్లి తండ్రి, నా భార్యాపిల్లలు, నా సంసారము, నా శరీరము అని మోహాంధకారములో మునిగి గ్రింకులిడుచున్నాడు జీవుడు. పుత్రుడు తండ్రి చేసిన రుణములు తీర్చును కాని తండ్రికి ఈ సంసార బంధాన్ని తొలగించలేడు. ఎవరికి వారే తొలగించుకొనవలయను. ఎవరి ఆకలికి వారే ఆహారము తినవలయును కదా. నీ కొరకు ఇతరులు తినినచో ఆకలి తీరునా? వ్యాధిగ్రస్తుడు తాను స్వయముగా మందులు తిని పచ్చముండిన ఎడల తగ్గును కాని తన కొరకై ఇతరులు మందు తినినా వ్యాధి నయమగునా? ఆత్మస్వరూపమును గురువు వల్ల గ్రహించి తనకు తాను ఆత్మసాధన చేసి తెలుసుకొనవలయను. ఉపనిషత్తులు, వేదములు, భగవద్గీత ఎంత పఠించినా సంసారము, శరీరము, ప్రపంచము మీద ఆశ వదిలి వైరాగ్యం చెందకుండా ఎన్ని శాస్త్రాధ్యయనములు చేసినా నిరర్ధకములంటున్నాయి. నేను, నాది అనే ప్రసిద్ధి కలిగి మోహవశము అయిన ఈ శరీరము స్థూల దేహమని మహాత్ములు చెప్పుచున్నారు. ఇది పంచభూతముల చేత నిర్మించబడినది. పరిపూర్ణ వైరాగ్యము అనేది ఖడ్గముచే విషయవాసనలు అనేది పెద్ద మొసలిని ఎవడు నరికివేయగలడో వాడే ఈ సంసార సముద్రమును దాటగలడు. ఎవరైతే శరీర పోషణ తత్పరులై శరీర మమకారమును, భార్యాబిడ్డల మీద మమకారమును, ధనధాన్యముల మీద ఆశను వదలకుండా ఆత్మసాక్షాత్కారము కోరునో వాడు ముసలిని తెప్పకొయ్య అని పట్టుకొని నదిని దాటుటకు ప్రయత్నించినచో వాడిని మొసలి మృంగివేయును. వీరిలాగా వారును మోసపోవుదురు. స్వశరీరమందును దారాపుత్ర ధనకనక వస్తు వాహనముల మీద ఉన్న మోహమే మహామృత్యువు. ఇట్టి మోహమును జయించిన వారే ముక్తి పదమున కరుహులు కాగలరు. ఈ మోహమును జయించియే మునులు విష్ణువు యొక్క పరమపదమును పొందుచున్నారు, అనగా జీవన్ముక్తులగుచున్నారు. ఇప్పుడు ఈ సర్వ ప్రపంచము నేను పరమాత్మ యొక్క స్వరూపమే అని తెలుసుకొని ఇది సత్యమని భేదబుద్ధి లేనివాడై బ్రహ్మ మాత్రముగా నిండెడివాడు స్వయముగా పరమశివుడే. నాకు బంధం ఎక్కడ ఉంది అని ప్రతివారు నిర్ణయించుకోవాలి.
ఈ బంధములు మనము కల్పించుకున్నవే, ఈ సంసారము మనము పెంచుకున్నదే అని గ్రహించడం లేదు. అసలు శరీరము, సంసారము, ప్రపంచములో మన వస్తువు ఏదో తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో మనము ఎవరిమి? సంసారము నాది అని భ్రమించి సంసారము మీద ఆశను పెంచుకొని సంసారాన్ని పోషించుకొనుచు ఈయన కోటీశ్వరుడు, ఈయన పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాడు, ఈయన మహాదానకర్ణుడు అని 10 మంది చేత పొగిడించుకొనుచు ఆనందపడుచున్నాము. ఇది శాశ్వతానందము కాదు అని తెలుసుకొనలేకపోవచున్నారు మానవులు. ఈ శరీర సంసార ఆనందము చావకుండా బ్రతికించునా? శరీరానికి వ్యాధులు బాధలు రాకుండా చేయగలదా? సంసారంలో మన వెంబడి వస్తున్నది ఏది అని ఆలోచించటం లేదు. మిద్దెలు, మేడలు, డబ్బు, ఐశ్వర్యము, పదవులు వచ్చినా ఒకసారి ఆలోచించుకొనుము. ఎన్ని మేడలు మిద్దెలు కట్టినా, ఎంతో విస్తీర్ణమైన భూమిని సంపాదించినా ఆఖరణ మనకు ఉండునది 6 అడుగుల భూమి మాత్రమేనని గ్రహించటం లేదు. భిక్షమెత్తుకుని వానికి కూడా 6 అడుగుల భూమే. రాజాదిరాజు చక్రవర్తికి కూడా 6 అడుగులే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కోట్ల కొలది సంపదను సంపాదించి ఆఖరణ ఒట్టి చేతులతో పోవలసినదేనని తెలుసు. అయినను దీని కొరకే ప్రతి మానవుడు పాకులాడుచున్నాడు. ఇది ఎంత సోద్యమో, ఎంత ఆశ్చర్యమో గ్రహించడం లేదు. ఈ సంపద కోసం ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అబద్ధమని వెనుకాడటం లేదు, ధర్మాన్ని ఆలోచించటం లేదు. ఇదే శాశ్వతమనుకొనుచున్నారు, అశాశ్వతమని ఆలోచించటం లేదు. దీనికి అవతల శాశ్వత సుఖం ఉన్నదని గుర్తించటం లేదు. ఎక్కడో కోటికొక్కడు మాత్రం గుర్తిస్తున్నాడు. కానీ అందరూ భక్తులే, అందరూ జ్ఞానులే, అందరూ వేదాంతులే. వేదాంతాన్ని బ్రహ్మాండంగా ఉపన్యాసాలలో చెప్పుచున్నారు. వీరిలో వాచా వేదాంతులు ఎంతమంది ఉన్నారు? ప్రజలే గుర్తించవలయను. వీరి ఉపన్యాసములకు ముగ్ధులై ఎంతో మంది ధనాన్ని నష్టిపోయిన వారున్నారు. అయినను వెనుకనున్నవారు కొంచెమైనను ఆలోచించటం లేదు. కానీ ఈ మాయ ఎంత దొడ్డదో, ఎంత గొప్పదో, ఎటువంటి వారినైనా తుదకు భక్తుణ్ణి గాని జ్ఞానిని గాని మోసం చేస్తుంది. దీనిని తెలుసుకొని వెనుతిరిగి ఆలోచించువారు చాలా అరుదుగా ఉన్నారు. కావున నిజమైన భగవద్భక్తులు ఎవరో తెలుసుకొనలేకపోవచున్నాము. ఈ శరీరము నీదేనా? నా కళ్ళు అనుచున్నావు, కళ్ళు నీవు కాదుగా. ఇలా నా చెవులు, నా ముక్కు, నా శిరస్సు, నా చేతులు, నా కాళ్ళు, నా నోరు, నా పళ్ళు అనుచున్నావు. ఇవన్నీ నీవై ఉన్నవి, కానీ నీవు కాదు కదా. ఇంకను నా మనస్సు, నా బుద్ధి, నా శ్వాస, నా ప్రాణము అంటున్నావు. ఇవన్నీ కూడా నీవు కాదు కదా. ఇవన్నీ ముడి వస్తువులు. వీటితో శరీరం అనే యంత్రాన్ని తయారు చేసినాడు. ఈ యంత్రములో భగవంతుడు తన చైతన్య శక్తిని ప్రవేశపెట్టి కీ ఇచ్చినాడు. ఈ కీ రింగు లోపల ఎంతకాలము పనిచేయు వలగినో అంతకాలం కీని బిర్రుగా తిప్పి వదిలిపెట్టినాడు. ఈ కీ రింగు లోపల ఎన్ని చుట్లు చుట్టుకున్నదో అన్ని చుట్లు ఊడిపోయేంత వరకు శరీరం అనే యంత్రము భూమి మీద తిరుగుతూ ఉంటుంది. రింగులు మొత్తము ఊడిపోయిన తరువాత దాని అంతటా అదే పడిపోతుంది, చనిపోయినాడని అంటున్నాం. అయితే ఈ శరీరం అనే యంత్రము చేసే పనులు దేశానికి చాలా ఉపయోగపడుచున్నవి. ఈ యంత్రం అనే శరీరానికి భగవంతుడు కొన్ని శక్తులని ఇచ్చాడు. అవి ఏవి అనినా చూచుటకు కళ్ళు, వినుటకు చెవులు, గాలి పీల్చుటకు ముక్కు, పనిచేయుట కొరకు చేతులు, నడుచుటకు కాళ్ళు, వీటి అన్నింటినీ కూడగట్టి పనులు చేయించుటకు మనస్సును, పనులు మంచి చెడ్డలు నిర్ణయించుటకు బుద్ధిని, తినుటకు మాట్లాడుటకు నోరును, లోపల మురికిని బయటకు పంపించుటకు మలమూత్ర ద్వారములను, వీటి అన్నింటినీ ఎక్కడ ఏ వస్తువు ఉండవలేనో అక్కడ ఆ వస్తువుని అమర్చి
అందమైన బొమ్మగా తయారు చేసినాడు. ఈ అందమైన బొమ్మను ఎక్కడ తయారు చేసినారు అనగా ఆనందో బ్రహ్మ అన్నారు కదా. పరబ్రహ్మమే ఆనంద స్వరూపముగా జగత్తు అంతయు సూదిమోపను సందు లేకుండా ఉన్న ఆనందంలోనే బొమ్మను తయారు చేసినాడు. అందువలన మన శరీరంలోనే ఆనందము ఉంది. అదే పరబ్రహ్మం. భగవంతుడికి 2 రూపాలు, ఒకటి సాకారము, రెండవది నిరాకారము. ఇది నిరాకారం, దీనికి ఏమి తెలియదు అనుకొనుచున్నాము మనం. ఈ నిరాకారమే ఆనందము, ఓంకారము, ప్రకాశము. ఈ 3 కలిసి ఘనీభూతమైన ఆత్మస్వరూపముగా పరబ్రహ్మముగా చీమ మొదలు బ్రహ్మ వరకు ఏ శరీరములో ఎంత పరిమాణముతో ఉండవలగినో అంత పరిమాణముతో ప్రతి శరీరములో నిండుకొని ఉంది. కుండలిలో ఆకాశంలాగా ఈ సర్వత్రా ఆనందమయముగా ఉన్నది. అందువల్లనే దీనిని ఆనందో బ్రహ్మ అన్నారు. కావున మన శరీరమంతా ఆనందమయమే. ఇప్పుడు దీనిని మర్చిపోయినాము మనము. ఎందువల్లనగా పరబ్రహ్మము ఎప్పుడు ఉన్నదో యోగమాయ పక్కనే ఉంటుంది కనుక యోగమాయ కూడా శరీరంలో ఆవహించి శరీరంలో ఉన్న బ్రహ్మానందాన్ని మనకు తెలియకుండా చేసింది. ఇప్పుడు శరీరంలో చావు పుట్టుకలు లేని ఆనందము బ్రహ్మముగా ఉన్న సంగతి జీవులు పూర్తిగా మర్చిపోయి సంసార శరీర సుఖములే శాశ్వతమని నమ్మి ఇంతకు మించిన సుఖము మరొకటి ఎక్కడా లేదని నమ్మి ప్రాణములు కోల్పోవుచున్నారు. మరి ఇదే నా సుఖము? మనలో ఉన్న శాశ్వతానందము ఎక్కడికి పోయిందని ఆలోచించడం లేదు. అది ఎక్కడికి పోలేదు, అది అక్కడే ఉన్నది. అలాగే మన శరీరంలో ఉన్న ఆనందము అక్కడే ఉంది. దాని చుట్టూ చుట్టుకున్న గూడు పట్టుదప్పి ఊడిపోయింది. అదే మరణం అంటున్నాం. అయితే ఈ ఆనందాన్ని మరిచిపోవుటకు, ఈ శరీరం చనిపోవుటకు కారణమెవరు? అదే మాయ. ఈ మాయాభ్రమ చేత జీవుడు పట్టు పురుగులాగా, సాలెపురుగులాగా అవి కట్టుకున్న గూటిలోనే ఉండి దానిని తూచుకొనుచు ఆనందపడుచు వెలుపలికి రాలేక దానిలోనే మరణించుచున్నవి. మనము కూడా మనము పెంచుకొని ఇరుక్కున్న సంసారంలోనే ఆనందం ఉందని గోరంత సుఖము కొండంత దుఃఖము అనుభవించుచు ఈ సుఖములు చాలలేదు అని ఇంకా కొండంత సుఖము అనుభవించవలెనన్న ఆశతో దీని వెనుక కొండంత దుఃఖము ఉన్నదని తెలుసుకొనక ముందుకు పరుగెత్తి దీనికి ఇచ్చిన శ్వాసలు లెక్కలు పూర్తి అయిపోయిన తరువాత వెంటనే శరీరము పడిపోవుచున్నది. దీనిని కాల్పో పూడ్పో చేసెదరు. అంతటితో దీని కర్మయోగం ముగిసిపోయింది అనుకొనుచున్నాం. కానీ ముగిసిపోలేదు. ఇది చేసిన పాపపుణ్యముల కర్మల ఫలితముగా మరలా దీనికి తగిన జన్మ వచ్చుచూనే ఉన్నది. అయితే చచ్చుచూ పుట్టుచూ ఉండవలసినదేనా? దీనికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించటం లేదు. అయితే కొంతమంది మహానుభావులు దీని అంతు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అనగా శరీరముతో సహా కంటికి కనుబడునది ఎల్లా ఒకనాటికి లేకుండా పోవుచున్నది. మన శరీరంలో ఉండి మనకు కనిపించకుండా ఈ శరీరాన్ని నడిపిస్తున్న శక్తిని తెలుసుకున్నారు. అదే బ్రహ్మం అన్నారు. అదే భగవంతుని నిరాకార స్వరూపం అన్నారు. అది శరీరంలో కనబడకుండా ఎలా ఉన్నది? ఆత్మకు శరీరానికి సంబంధము ఉండి కూడా సంబంధం లేనట్లుగా ఎలా ఉన్నది? శరీరం మరణించినప్పుడు ఆత్మ మరణించకుండా ఎలా ఉంది? సుఖదుఖములు ఆత్మకు అంటకుండా జీవునికే ఎందుకు ఉన్నవి? ఇవి అన్నీ మనము తెలుసుకొనవలయును. మనం ఇంట్లో దీపము వెలిగించుకున్నాము. దాని వెలుతురు వల్ల ఎన్నో పనులు చేసుకొనుచున్నాము. పుణ్యకర్మలు పాపకర్మలు చేయుచున్నాము. మనము చేసుకున్న కర్మల ఫలితము మనమే అనుభవించుచున్నాము. దీపము అనుభవించటం లేదు కదా. ఈ దీపము మనలను ఇది చేయవద్దు అది చేయవద్దు అని చెప్పటం లేదు. దీపము ఇష్ట ప్రకారం మనము చేయడము లేదు. కనుక మనము చేసిన కర్మలకు మనమే బాధ్యులమి. సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి
లోకానికంతటికీ వెలుగునిచ్చుచున్నాడు. ఆ వెలుగులో మనం భగవంతుని పూజలు, జపములు, యజ్ఞములు, దాన ధర్మములు, సత్సంగములు, పురాణ పఠనములు, ఎన్నో పుణ్యకర్మలు చేయుచున్నాము. ఇది కాక కొంతమంది దొంగతనములు, దోపిడీలు, ఆత్మహత్యలు, జీవహింస చేయుచున్నారు. ఈ పుణ్యపాప కర్మల ఫలితము సూర్యుడికి సంబంధం లేదు. ఈ ఫలితములు మనమే అనుభవించుచున్నాము. సూర్య భగవానుడికి ఏ సంబంధము లేదు. అలాగే మనలో ఉన్న ఆత్మజ్యోతి శరీరమంతా ప్రకాశము నిచ్చుచున్నది. ఆ ప్రకాశ చైతన్యము వల్ల మన శరీరము అన్ని పనులు చేయుచున్నది. కానీ ఆత్మజ్యోతికి ఏ సంబంధము లేదు. కానీ కొన్ని సంవత్సరములకు కానీ వెంటనే కానీ ఈ శరీరంలో ఉన్న అవయవములు ఆత్మ చైతన్య శక్తిని తీసుకొని శక్తి నశించి పట్టు తప్పిపోయిన కారణంగా ఆత్మను విడిచి పడిపోవచ్చున్నది. అది మరణం అంటున్నాం. శరీరానికి మరణం కావచ్చును, కానీ ఆత్మకి మరణము లేదు అని గ్రహించటం లేదు. ఆ ఆత్మ అవ్యయంగా ఉన్నది. దానికదే శక్తి స్వరూపంగా ఉన్నది. స్వయం ప్రకాశంగా ఉన్నది. దాని మాయే యోగమాయగా ఉన్నది. అదే ప్రకృతి అని భగవంతుడి ఆధీనంలో ఉన్నది. దానికి భగవంతుడు జగత్తును సృష్టించమని ఆదేశించినాడు. ఇది జడ ప్రకృతి కనుక అచ్చము అదే అయితే దీనికి కదలిక లేదు. ప్రకృతి పురుషులు ఇద్దరు ఒకటే కనుక ప్రకృతి చేసిన జగత్తులో పరబ్రహ్మము లీనమైనది. అందువలన జగత్తుకు చైతన్యము వచ్చినది. ఆ చైతన్యమే ఆనందం. అది మన అందరి శరీరంలో ఉన్నది. దానిని మనం మన ఎదుట ఉన్న వస్తువుల మీద పంచుకొని ఆనందపడవలేనని పాపులాడుచున్నాం. ఇవి ఏవీ శాశ్వతము కాదని ఊహించటం లేదు. ఒక మహాత్ముని గుర్తించవలేనన్నచో వేరొక మహాత్ములు లాంటి వారే గుర్తించగలరు. దీపముతోనే దీపాన్ని తెలుసుకోవాలి. చీకట్లో దీపం లేకుండా దీపాన్ని తెలుసుకోలేము. ఆత్మ ప్రకాశముతోనే ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మ ప్రకాశం శరీరము అంతా నిండుకొని ఉంది. దానిని ఎలా తెలుసుకోవలేను అనినా మొట్టమొదట ఈ కనుబడునది ఎల్లా శరీరముతో సహా పరబ్రహ్మ స్వరూపమేనని నమ్మవలేను. మనసులో ఈ జ్ఞాపకం సర్వదా ఉండవలేను. తరువాత మనలో ఆనంద స్వరూపమే గుడిలో దేవుడిగా ఉన్నాడు. ఆ గుడిలో సాకార విగ్రహ స్వరూపంగా ఉన్న దేవుడు మన హృదయములో ఉన్న ఆనంద స్వరూపమేనని ముందు విగ్రహ స్వరూపంగా ఉన్న దేవుణ్ణి చూచి మన హృదయంలో ఉంచుకొని ఆయన నామమును జపించుచున్నచో, ఒక చెట్టు మీద రాయిని విసిరివేసినచో ఆ చెట్టు మీద పక్షులన్నీ లేచిపోయినట్టులా మనలో ఉన్న పాపములు అన్నియు లేచిపోవుచుండును. పాపభారము తగ్గిపోవును. మనసు ప్రశాంతముగా ఉండును. బుద్ధి నిర్మలమగును. శరీరము తేలికగా ఉండును. ఆ దేవుని మంత్రమును సిద్ధి పొందిన మహాత్ముని చేత గ్రహించి ఆ మహాత్ముడైన సద్గురువునొద్ద తత్వజ్ఞానమనే ఆత్మజ్ఞానమును బాగా శోధించి తెలుసుకొనవలయును. ఈ శరీరము ఉండునది కాదు. దీని మీద ఆశలు పెంచుకునినా లాభం లేదు, లేక అది చనిపోతుందని దుఃఖించినా లాభం లేదు. రెండు విధాలా లాభం లేదు. కాన దీనిని గురించి చింతించుట అజ్ఞానం అవుతుంది. దీనిని చూసి సంతోషించకుండా దుఃఖించకుండా ఆలోచించుకొనినచో తెలియగలదు. అయితే సిద్ధిని పొంది త్రిమూర్ఛాత్మక స్వరూపుడైన గురువుని ఎన్నుకోవలయును. ఆయన అన్ని మాయల కంటే పెద్దదైన గొప్ప పెద్ద మాయావి. అయితే ఆయన మనల్ని మోసం చెయ్యడా అని అనుమానం వస్తుంది. ఎందుకు చెయ్యడు? పెద్ద మాయగాడు. మనం ఆయనను నమ్మినామంటే మనలను దెబ్బకు బోల్తా కొట్టిస్తాడు. ఆయన మాయను జయించిన మాయగాడు. అందువలన ఆయనను మనస్ఫూర్తిగా నమ్మి సేవించినట్లయితే మనలను నిదానంగా మోసం చేయటం కాదు, అసలు చంపేస్తాడు. అది ఏమిటి? ఆయన దగ్గరకు పోవడం చచ్చిపోవడానికా అని భయమేస్తుందేమో. అయితే ఆయన చంపుతుంది ఎవరిని? అహంకారంతో నేను నేను అంటున్న జీవుణ్ణి చంపి
చావు పుట్టుకలు లేని పరబ్రహ్మ స్వరూపాన్ని పొందిస్తాడు. అదే ఆయన మనలను చంపడం. ఇది అర్థం చేసుకోవాలి. శిష్యుల డబ్బు కోసం, శిష్యులను పెంచుకోవడం కోసం గురువుల లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ శిష్యుల పాపాలను హరించే గురువు దొరకటం చాలా కష్టం. జ్ఞానహీనుడై ఆడంబరాలతో తనను గురువుగా చెప్పుకునేవాడు ఆత్మసుఖము ఎరగడు, ఇతరులకు ఆత్మసుఖాన్ని అందించలేడు. అటువంటి వానిని గురువుగా ఎంచుకోరాదు. ఈ రోజుల్లో మంచి గురువుని తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. అయితే గురువు ఎన్నో జన్మల నుండి వస్తున్న జీవభారం తగ్గించటం కోసం మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. వాటి అంటిని గురువుకి ఒప్పగించి గురుస్మరణలో ఉంటే ఆయనే అన్నీ తీసేసి మనలను ఉద్ధరిస్తాడు. గురువుని ఆశ్రయించిన వానికి గురుబోధ ఇలా ఉంటుంది. శిష్యుడిని అడుగుతున్నాడు, నీవెవరు? శిష్యుడు, నేనొక మనిషిని. ఈ శరీరం నీది కాదు. ఇందులో ఎన్నో అవయవాలు ఉన్నవి. శిరస్సు నీవు కాదు, కళ్ళు నీవు కాదు, చెవులు నీవు కాదు, ముక్కు నీవు కాదు, చేతులు నీవు కాదు, కాళ్ళు నీవు కాదు, పొట్ట నీవు కాదు, మనస్సు నీవు కాదు, బుద్ధి నీవు కాదు, శ్వాస నీవు కాదు, నా ప్రాణమును కొనుచున్నావు, ప్రాణము నీవు కాదు. ఇవన్నీ నీవు కాదు కనుక అసలు నీవెవరివో చెప్పుము. ఇంకా నీ పేరును నీవు కాదు, నీవెవరివో చెప్పుము. ఈ శరీరమే నీది కానప్పుడు సంసారం నీకెక్కడ ఉంది? ఇది నాది, ఇది నాది అని బ్రహ్మలో తగులుకొని సంసార భారము, శరీర భారము నెత్తిన వేసుకొని ఈ సంసారంలోనే పట్టు పురుగులాగా, సాలెపురుగులాగా, నీళ్లలో నుండి బయటపడ్డ చేపలాగా, తాను అల్లుకున్న గూటిలో నుండి బయటపడలేక పట్టు పురుగు, సాలెపురుగు, నీళ్లలో నుండి బయటపడ్డ చేప మరలా నీళ్లలోనికి పోలేక చేపతో సహా అన్నీ ఎలా ప్రాణాలు కోల్పోతున్నాయో, మాయాభ్రమలో తగులుకొని మనకై మనము పెంచుకున్న సంసార బంధంలో నుండి బయటపడలేక మనము ప్రాణాలు కోల్పోతున్నాము. అయితే ఒక మహాత్ముడు అంటున్నాడు, నాయనా, నేను నీవు ఎప్పుడూ ఉన్నవాళ్ళమే. నీవు సర్వము ఎరుగుదును, నీవు సర్వము మరిచిపోయినావు. జీవాత్మ పరమాత్మ ఒక్కరే, వారికి భేదం లేదు. ఈ సృష్టికి పూర్వమే సద్వస్తువు ఉన్నదంటూ చాంద్యోగ్య శృతి చెప్పినది. సృష్టికర్త సృష్టికి ముందే ఉన్నాడు. కుండల పుట్టక ముందే మట్టి ఉంది, ఆభరణాలు లేకముందే బంగారము ఉంది, కల్పిత పదార్థాలకు ముందే అధిష్టానము ఉంది. అందువలన నీకును నాకును చావు పుట్టుకలు లేవు. కావున సృష్టికి పూర్వము నీవు నేను ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, తర్వాత ఉండెదము. గృహములు కట్టకముందు ఆకాశము ఉంది, కట్టిన తరువాత ఆకాశము ఉంది, కూలిపోయిన తరువాత ఆకాశము ఉంది. అలాగే సృష్టి స్థితి లయ 3 అవస్థల ముందు మనము ఉన్నాము. చిదాకాశ స్వరూపము అయిన ఆత్మ దేహాలతో రాదు, దేహాలతో పోదు. ఇప్పుడు దేహాలతో ఉన్న వాటి గుణాలకు అతీతంగా ఉంది. గురువు శిష్యుణ్ణి అడుగుచున్నాడు, నాయనా, నీ ఇప్పుడు ఉన్నావా? ఉన్నాను స్వామి అన్నాడు శిష్యుడు. దేహంతో ఉన్నావా? దేహం లేకుండా ఉన్నావా? దేహంతోనే ఉన్నాను. ఈ దేహం నీకు ఎలా లభించింది? వెనుక జన్మలో నేను చేసుకున్న పుణ్యపాప కర్మలతో నాకు ఈ దేహం లభించింది అన్నాడు శిష్యుడు. గురువు అంటున్నాడు, వెనుక జన్మలో కర్మ వల్ల అన్నావే, నీవు ఉండి చేశావా లేక చేశావా? అప్పుడు శిష్యుడు చెబుతున్నాడు, నేను ఉండే చేశాను. నీ ఉండి కర్మలు చేశావు అన్నావు. మరి కర్మ చేసేందుకు నీకు అప్పుడు దేహం ఉందా లేదా? దేహం లేకుండా కర్మ ఎలా చేశావు? దేహం ఉన్నది కాబట్టి కర్మలు చేశాను. అయితే నీకు ఈ దేహం ఎట్లు వచ్చినది? అంతకు ముందు చేసిన కర్మలను బట్టి వచ్చినది. ఇంతకు దేహాలు మారాయి కానీ నీవు మారలేదు అన్నది నిజముగా నమ్ముతావా? లేక నీవు నమ్మకపోయినా ఎప్పుడూ ఉన్నవాడిననేది అర్థమైంది కదా. అందువలన దేహం ద్వారానే ఆత్మని తెలుసుకోవాలి.
దేహానికి బాల్య యవ్వన వార్ధక్యాలు వచ్చినా దేహి మారడు. బాల్యం వచ్చినా పోయినా, యవ్వనం వచ్చినా పోయినా నేను వచ్చాను పోయాను అనుకోడు. అవస్థలు వచ్చాయి పోయాయి కానీ తాను మాత్రం తానుగానే ఉన్నాడు. అందువలన దేహము ఉన్నా పోయినా తాను మాత్రం నిత్య నిర్వికారుడే. పూర్వపుణ్య సంస్కారం వల్ల శాస్త్రాధ్యయనము, గురూపదేశానుసారము సంస్కారము పొందిన ధీర పురుషులు దేహ పతన సమయంలో సైతము వైకల్యము చెందడు, శోకానికి గురికాడు. శరీర వికార పరిస్థితుల్లో కూడా ఎవని బుద్ధి చెలించదో అట్టివాడే ధీరుడు. వృద్ధుడైన తరువాత నీవు చిన్న వయసులో నీవు ఏమి చేసినావో చెప్పమనగా ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని కోతి కొమ్మచ్చి ఆడుతూ చెట్టు ఎక్కి క్రింద పడ్డాను అంటాడు. ఆటలు భలే ఆడేవాడిని, బడికి పొమ్మని పలకా బలపం ఇస్తే బడిలోకి పోయి హాజరుపడి పంతులకు తెలియకుండా బజార్లో ఆడుకొని బడి వదిలే సమయానికి పోయి పలక తీసుకొని ఇంటికి వచ్చేవాడిని. తరువాత యవ్వనంలో చేసిన ఒక విషయం చెప్పు అనగా బ్రహ్మాండంగా పనిచేసేవాడిని. బియ్యం బస్తా నెత్తిన పెడితే అవలీలగా మోసేవాడిని. ఇంటికి పట్టిన నీళ్లన్నీ కావిడితో మోసేవాడిని అని చెప్పాడు. అయితే నీకు బాల్యము యవ్వనము ఇప్పుడు ఉందా అంటే లేదందువు. అయితే దాని సంగతులు చెప్పే నీవు ఉన్నావు కదా. ఉన్నాను అన్నాడు. అలాగే బాల్యంలో ఉన్న నీవే యవ్వనంలో ఉన్నావు, యవ్వనంలో ఉన్న నీవే వార్ధక్యంలో ఉన్నావు. కానీ శరీరం మాత్రం అప్పటిలాగా ఇప్పుడు లేదు. కావున శరీరము అనిత్యం, నీవు నిత్యము అన్నది అర్థం చేసుకోవాలి అన్నాడు గురువు. అప్పుడు శిష్యులు, అయితే బాల్య యవ్వనాలలోవి వార్ధక్యంలో కూడా జ్ఞాపకం ఉన్నాయి కదా, నీవు నిత్యుడవు ఎప్పుడూ ఉన్నావు అన్నావు కదా, మరి పూర్వజన్మలోనివి ఎందుకు జ్ఞాపకం లేవు? ఆత్మ నిత్యము, నీ జీవాత్మ కూడా నిత్యము అన్నావు కానీ జీవుడు నిత్యము కాదు అన్నావు, అదేమిటి? జీవాత్మ నిత్యము, జీవుడు నిత్యం కాదు అంటున్నావు, నేను జీవాత్మను కానా అన్నాడు. నిజానికి నీవు జీవాత్మవే, అందువల్లనే జీవుణ్ణి జీవాత్మ అన్నారు. అయితే ఇప్పుడు నీవు జీవాత్మగా లేవు కనుక నీకు పూర్వజన్మ విషయాలు జ్ఞాపకం లేవు. ఎందువలన అనగా జీవునికుండే అజ్ఞాన సంబంధము అయిన మాయ ఆత్మకి లేదు. జీవుని పుణ్యపాప కర్మల ఫలితము ఆత్మకి లేదు. అందువల్లనే బ్రహ్మస్వరూపుడు అయిన మహాత్ముడు నేను పుట్టను లేదు చచ్చువాడను కాదు అంటున్నాడు. కావున పుట్టటం, చావటం, కర్మలు చేయటం, కర్మ ఫలాలని అనుభవించటం జీవునికి ఉన్నవి. ఆత్మకి జనన మరణములు లేవు. కర్మలు చేయటం, కర్మ ఫలములు అనుభవించటము లేదు. ఆత్మకు జీవునికి సంబంధం లేదు. అయినా ఆత్మ సాన్నిధ్యంలో మాయ జీవుని తతంగం మొత్తము నడిపిస్తుంది. అయితే జీవుడు నేను జీవుణ్ణి కాదని గురుబోధ శాస్త్రాధ్యయనము వల్ల ఆత్మతత్వాన్ని బాగా శోధించి ఆత్మ సాధన చేసి ఆత్మను తెలుసుకొని ఆత్మలో లయమైనచో ఆత్మస్వరూపుడు భగవత్స్వరూపుడు అవుతున్నాడు. ఇప్పుడు ఇంకను నీవు బ్రహ్మస్వరూపుడివి కాలేదు, జీవుడుగానే ఉన్నావు. అందువల్లనే పూర్వజన్మ విషయాలు నీకు జ్ఞాపకం లేవు. ఎందువలన జ్ఞాపకం లేవో చెబుతాను విను. నీవు మరణించుటకు ముందు ఆఖరు క్షణం వరకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. మరణించే ముందు మనస్సు, బుద్ధి, జ్ఞాపక శక్తి అన్నీ మటుమాయమైనవే. ప్రాణం మోయే సమయంలో అతీతంగా దేని మీద కోరిక ఉంటుందో ఆ కోరిక మనసులో విత్తనంలాగా నిలబడుతుంది. ప్రాణం వీటి అన్నింటినీ విడగొట్టుకోలేక ఉన్నంత కాలములో కోరికలన్నీ తీరక ఆ విచారముతోనే ప్రాణము కొట్టుకులాడుతూ వెళ్ళిపోతుంది. పైలోకాలలో పాపపుణ్యముల ఫలితము అనుభవించిన తరువాత కొంత వాసన రూపంలో కర్మ ఉంటుంది. ఇప్పుడు మరణించిన జన్మలో పాపపుణ్యములు సుఖదుఖములు అనుభవించిన ఈ పాపపుణ్యముల అనుభవం చాలక
మరలా అనుభవించవలసిన ప్రారంధం ఉన్నప్పుడు పుణ్యకర్మ వాసన ఎక్కువగా ఉంటే మంచి మానవ జన్మగా వస్తుంది. సామాన్యమైన మంచివానిగా గాని, భక్తుడిగా గాని, జ్ఞానిగా కాని, మహాత్ముడిగా కాని, జీవన్ముక్తుడిగా కాని, రాజుగా కాని, చక్రవర్తిగా కాని ఈ జన్మలో ఏ అంతస్తులో ఉండవలెనో ఆ ప్రకారంగా పూర్వజన్మ పుణ్యకర్మల వాసనను బట్టి బ్రహ్మదేవుడు నొసట వ్రాసి పంపుతున్నాడు. జీవుడు పుట్టి ఈ ఫలితాలను అనుభవించుచున్నాడు. పాపకర్మల వాసన ఎక్కువగా ఉంటే దుర్మార్గుడిగా, మూర్ఖుడిగా, చెడ్డవాడుగా, జీవహింసాపరుడుగా జన్మకి వస్తున్నాడు. అయితే పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఎందుకు జ్ఞాపకం లేవు అనగా, జీవుడు మరణించే సమయంలో కర్మ వాసనలైతే ఉన్నవి కానీ జ్ఞాపక శక్తి నశించిపోయినది. ఆ కారణంగా ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞాపకం లేకపోయినది. జీవుడు మాయా అజ్ఞాన బంధంలో ఉన్నాడు కాబట్టి మాయా అనగా లేనిదనేగా అర్థము, అజ్ఞానము అనగా చీకటనేగా అర్థము, బంధము అనగా బంధింపబడ్డాడు అనేగా అర్థము. అనగా మాయా అజ్ఞాన చీకట్లో బంధింపబడ్డాడు జీవుడు అని శాస్త్రాలు, మహాత్ములు చెప్పుచున్నారు. ఈ మాయా చీకటి జ్ఞాపకాన్ని నశింపజేస్తుంది. అందువలన జీవుడు పూర్వజన్మ జ్ఞాపక స్మృతులు మరిచిపోయినాడు. జ్ఞానం ప్రకాశంగా ఉంటుంది అన్నారు, అజ్ఞానము చీకటితో సమానము అంటున్నారు కదా. చూడుము, జ్ఞానజ్యోతి అంటారు గాని అజ్ఞానజ్యోతి అనరు కదా. ఈ బ్రహ్మజ్ఞాన ప్రకాశాన్ని మహాత్ములైన వారు తన హృదయంలోనే శోధించి సాధించి తెలుసుకున్నారు. బ్రహ్మము ఎప్పుడు ఉండునది కనుక ఆ బ్రహ్మము సర్వ జగత్తులో చైతన్య శక్తివంతమై ఆ బ్రహ్మమే సర్వ జగత్తుగా, సర్వదేవతలుగా, సర్వజీవులుగా రూపుదిద్దుకున్నది. కాబట్టి బ్రహ్మస్వరూపాన్ని పొందిన మహాత్ములకి సర్వము తెలుస్తుంది. అంతా వారయ్యే ఉన్నారు కాబట్టి వారికి మినా రెండవది లేదు. అదే సర్వము బ్రహ్మమయం అన్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. ఈ జగత్ సర్వము వారుగానే ఉన్నప్పుడు వారికి తెలియనిది ఏమున్నది? అయితే మాయగా, మిథ్యగా, భ్రమతో ఉన్న జీవుడుగా ఉన్నంతకాలం, అనగా మాయాభ్రమలో ఉన్నంతకాలము అజ్ఞానము అయిన మాయాచక్ర భ్రమణంలో తిరుగుచుండవలసినదే. అయితే ఈ మాయాబంధము తొలగిపోయేది ఎప్పుడు అనినచో అసలు ఇది మాయ అని నీకు జ్ఞాపకం లేదు కదా. ఈ శరీరము, సంసారము, ఆలుబిడ్డలు, ఐశ్వర్యము ఇదే శాశ్వతమని పూర్ణంగా నీ హృదయంలో నాటుకుపోయింది కదా. శరీరముతో సహా ఇది శాశ్వతము కాదని ఎప్పుడు నీకు మనస్సుకు వస్తుందో అప్పుడు దీనిని విడగొట్టుకొనుటకు ప్రయత్నము చేయుదువు. బుద్ధ భగవానుడు రాజ్యం సర్వస్వము నశ్వరమని గ్రహించి ఇవి ఏవియో నన్ను చావకుండా బ్రతికించున్నది కాదని మొట్టమొదటిలో శరీర సంసార రాజ్యైశ్వర్యమునంతయు వైరాగ్యము అనే ఖడ్గము చేత నరికివేసి తృణప్రాయము కూడా దీని మీద ఆశ లేకుండా ఎంతో కష్టపడి చావు పుట్టకులు లేని బ్రహ్మ పదమును సాధించి పరబ్రహ్మ స్వరూపుడై అవతార పురుషుడైనాడు. కావున బ్రహ్మ పదమును పొందవలేనన్నచో మొట్టమొదట ఎంతటి వారైనా వైరాగ్యముతో సర్వసంగత్యాగులు కావలేను. శరీర సుఖములు, సంసార సుఖములు నాకు అవసరం లేదు అని ఎవరికి వారే నిర్ణయించుకోవలేను. మంచి బంగారు నగ కావాలనుకున్న వారు ముందుగా మంచి బంగారమును ఎన్నుకోవలేను. వ్యాధిగ్రస్తులైన వారు ముందుగా మంచి డాక్టర్ని ఎన్నుకోవలేను. పిశాచ బాధ ఉన్నవారు ముందుగా మంచి భూత వైద్యుణ్ణి ఎన్నుకోవలేను. ఇప్పుడు మానవునికి జీవభూతం ఆవహించినది. జీవునికి పట్టిన భూతమైతే మానవ భూత వైద్యులు నయం చేయగలడు. ఇది అలాంటిది కాదు. మానవుడికి జీవుడే భూతంగా పట్టింది. ఈ జీవభూతాన్ని మానవ భూత వైద్యులు నయం చేయలేరు. బ్రహ్మత్వాన్ని పొందిన మహాత్ముడే ఈ జీవభూతాన్ని వెళ్ళగొట్టగలడు. కావున పరిపూర్ణ వైరాగ్యంతో
ఒక మహాత్ముని దగ్గర చేరి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, నన్ను జనన మరణముల నుండి కడితేర్చుము తండ్రి అని విన్నవించుకునినచో ఆ మహాత్ముడు దయాసాగరుడు, కరుణామూర్తి, ప్రేమ స్వరూపంగా కలిగిన మహానుభావుడు కావున నీ బాధను, నీ భయమును గుర్తించును, నీ వైరాగ్యమును పరీక్షించును. వైరాగ్యంలో ఉత్తీర్ణుడు అయినచో నిన్ను దగ్గరకు తీసుకొని ఆధ్యాత్మిక విద్యను ప్రారంభించును. అయితే నీ వైరాగ్యము ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యములాగా ఉండకూడదు. ప్రాణము పోయిన వైరాగ్యమును, త్యాగమును, గురుభక్తిని వదలకూడదు. శిష్యుడు గురువు గారు, ముందుగా నిన్నొకటి అడుగుతాను చెప్పండి, జీవునికి పూర్వజన్మ విషయాలు ఎందుకు జ్ఞాపకం ఉండవు అంటే చెప్పారు. మహాత్ములకు ఎలా జ్ఞాపకం ఉండును? త్రికాలజ్ఞులు ఎలా అయినారు? ఇది తెలియజెప్పండి అని అడుగుచూ, ఈ అసలు విషయాలు, దానిలో లోటుపాటులు, శాశ్వత సుఖమున్నదా లేదా అని తెలుసుకోవలెను గదా. మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిలో లాభ నష్టములు, కష్ట సుఖములు బాగా ఆలోచించి సుఖలాభములు ఎక్కువగా ఉన్నచో దానిని ప్రారంభించదము. అలాగే శరీర సంసార సుఖభోగములను వదులుకొనవలయునన్నచో దీనికన్నా 100 రెట్లు ఎంత అనుభవించినా తనివి తీరని ఆనందం ఉంటే గాని శరీరము సంసారమును త్యాగము చేసేదము. కావున మహాత్ములు, త్రికాల జ్ఞానులు ఎలా అయినారో చెప్పుము అనగా గురువు చెప్పుచున్నారు. నాయన, బ్రహ్మము ఎప్పుడూ ఉన్నదే. మహాత్ములైన వారు వారికంటే ముందు ఉన్న ఒక మహాత్ముని సేవించి వారి అనుగ్రహము పొంది వారు చెప్పిన నియమనిష్టలు పాటించి బ్రహ్మమును తెలుసుకొని మహాత్ములైనారు. ఈ జగత్తును స్వప్నంగా తెలుసుకున్నారు. మనకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అనేక విధములు అయిన వస్తువులు అనగా మేల్కొని ఉన్నప్పుడు చూచిన జగత్తుగానే చూచినాము. అక్కడ భూమి, ఆకాశము, కొండలు, చెట్లు, పశువులు, పక్షులు, మానవులు, గుడులు, గోపురములు, నదులు, సముద్రము అన్నీ కనపడుచున్నవి కదా. స్వప్నంలో మనము మనుషులతో మాట్లాడుతున్నాము. మనకు అక్కడ శరీరము ఉన్నది కాబట్టి పెళ్లి చేసుకున్నాము, సంతానం కన్నాము, పిల్లలు పెద్దవారైనారు. ఇదంతయు చూస్తూనే ఉన్నాము. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు దర్శించుకొనుచున్నాము, దేవుని దర్శనము చేసుకున్నాము. ఇది అంతయు మేల్కొన్న తరువాత మాయమైపోయినది. ఎక్కడికి పోయింది? ఎక్కడైనా దాగినదా? లేదు కదా. మేల్కొన్న తరువాత స్వప్నంలో చూసిన విషయాలు అందరికీ చెప్పుచున్నాము, కానీ అవి నిజము కాదు. మహాత్ములైన వారు అలాగే ఈ జగత్తులో మేల్కొన్నారు. ఇది వారికి స్వప్నభాతి ప్రపంచమైనది. మనము ఎన్నో స్వప్నములు కన్నాం, వాటి అన్నింటినీ చెప్పగలుగుచున్నాము. కొన్నింటిలో కొంత మరుపు వచ్చినా వాటిలో ముఖ్యమైన విషయాలు చెప్పగలుగుతున్నాం. అలాగే మహాత్ములు ఇదివరకు ఎన్నో జన్మలు పొంది ఆఖరణ ఈ జన్మకు వచ్చి ముక్తి పొందినారు. కావున మనం ఎన్ని స్వప్నములు కన్నా వాటి ముఖ్య విషయములు జ్ఞాపకం ఉన్నవి చెప్పగలుగుతున్నాం. అలాగే మహాత్ముడు కూడా బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత ఇది వరకు ఎన్ని జన్మలు పొందినది, ఆ జన్మలలో స్త్రీ పురుషులుగా పుట్టినది, ఏమి చేసినది చెప్పగలుగుచున్నారు. బుద్ధ భగవానుడు 500 జన్మల్లో చేసిన పుణ్యము వల్ల ఇప్పుడు ఈ జన్మ వచ్చినది అని చెప్పినాడట. అక్కలకోట మహారాజు ఒకని చేత ఆ మహాత్ముని శక్తి వల్ల వెనుక 7 జన్మల్లో సంగతి చెప్పించినాడట. పాండురంగ భక్తులు 4 ఒక మొండి గోడ మీద కూర్చొని నడిపించినారట. ఒక భక్తుడు తన వీపు మీద రొట్టెలు కాల్పించినాడట. ఇలాంటి మహాత్ములు వారి సంకల్పం వల్ల ఎన్నో మహత్కార్యములు చేసిన సంగతులు వారి చరిత్రలో చూడవచ్చును.